హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్వాప్లాన్ అండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. సో ఫ్రెండ్స్, డాగ్స్ అనేవి పెరుగుతున్నప్పుడు, వాటి ఏజ్ పెరుగుతున్నప్పుడు ఈ డాగ్స్లో కాల్షియం అనేది లోపిస్తూ ఉంటుంది. అయితే ఈ కాల్షియం అనేది లోపిస్తూ ఉన్నప్పుడు డాగ్ యొక్క యాక్టివిటీస్లో అనేది తేడా వస్తుంది. మనకి డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా కొంచెం తేడా వచ్చి, ఎందుకంటే ఎముకలు సహకరించవు కాబట్టి కొంచెం చురుకుగా ఉండదు. కేవలం ఒక డాగ్ ఏజ్ పైబడినప్పుడే కాకుండా డాగ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ అవుతుంది కదా, ఈ డెలివరీ తర్వాత కూడా ఈ డాగ్స్కి కాల్షియం అనేది లోపిస్తూ ఉంటుంది, ఫిమేల్ డాగ్స్కి. అలాంటప్పుడు డాగ్స్కి సరైనటువంటి టైంలో మనం ఈ కాల్షియం అనేది ఇవ్వగలిగితే ఈ కాల్షియం లోపం నుంచి డాగ్ అనేది బయటపడి యాక్టివ్గా అయితే ఉండగలదు. అయితే డాగ్స్కి ఈ కాల్షియం లోపించినప్పుడు దానికి ఏం చేయాలి, ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఒక మంచి సిరప్ అయితే ఈరోజు నేను మీకు సజెస్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఈ సిరప్ అనేది వెటర్నరీ డాక్టర్ సజెస్ట్ చేశారు, నేను వాడాను. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఎందుకంటే మాకు డాగ్స్ ఎక్కువ కాబట్టి ఒకటి అయిపోయింది, ఇంకోటి సగంలో ఉండగా నేనైతే మీకు ఈ యొక్క సిరప్ అయితే నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అయితే ఈ సిరప్ ఏంటి, ఎలా ఇవ్వాలి, ఆ సిరప్ ఏంటి అనేది చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. కాల్షియం లోపం వచ్చినప్పుడు డాగ్స్ కి ఇచ్చేటువంటి సిరప్ వచ్చేసి ఈ క్యాల్సీ మస్ట్ అనేటి సిరప్ అనమాట. ఇది వెటర్నరీ డాక్టర్ సజెషన్, చాలా బాగా పనిచేస్తుంది. ఇది 200 ml మనకైతే వస్తుంది అనమాట. సో ఇదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైస్ వచ్చేసి 195. దీని ప్రైస్ వచ్చేసి ప్రస్తుతం ప్రజెంట్ అయితే 195 ఉంది ఈ వీడియో చేసే టైంకి. సో ఇది వచ్చేసి స్ట్రాంగ్ బోన్స్ అండ్ మజిల్స్కి విటమిన్ ఏ, విటమిన్ D3, B12 అనేది ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో ఇది ఎలా వాడాలి అనేది కూడా దీనిలో ఇచ్చారు మనకి వెనకాల. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని కూడా చూడొచ్చు. ఈ కాల్సిమస్ట్ అనేది పప్పీస్ కి, తర్వాత పెద్ద కుక్కలకి ఒక మంచి కాల్షియం సప్లిమెంట్. దీంతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎదుగుతున్న పప్పీస్ ఎముకలు మరియు కండరాలు అభివృద్ధికి తోడ్పడుతుంది. గర్భిణీలు అంటే ప్రెగ్నెంట్ డాగ్స్ లో లోపల పిండం అభివృద్ధికి తోడ్పడుతుంది. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. కొన్ని డాగ్స్ కి నైట్ టైంలో రే చీకటి అంటారు, అంటే రాత్రిపూట సరిగ్గా కళ్ళు కనపడవు. అలాంటప్పుడు వాటి దృష్టిని మెరుగుపరుస్తుంది. జీవక్రియ పెరుగుదలకి సహాయపడుతుంది. బోలి ఎముకలు అంటే రికెట్స్ ని నివారిస్తుంది, అంటే ఎముకలు పెలుసుబారడం కానీ దానివల్ల వచ్చేటువంటి క్రాక్స్ ని ఈ కాల్షియం సప్లిమెంట్ బాగా నివారిస్తుంది, సహాయపడుతుంది. పెరిగిన పప్పీస్ కి ఎముకలు స్ట్రాంగ్ గా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, మరి ఇది ఎలా వాడాలి, అడల్ట్స్ కి ఎలా వాడాలి, పప్పీస్ కి ఎలా వాడాలి అనేది చూద్దాము. దీని మీదే రాసి ఉంటుంది అడల్ట్స్ కి ఎంత అనేది. సో జనరల్గా మనం ఇలాంటి సిరప్స్ డాగ్స్కి ఇచ్చేటప్పుడు వాటి యొక్క వెయిట్ని బట్టి డోసేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ వెయిట్ని బట్టి డోసేజ్ అనేది ఇవ్వాలి. సో అప్ టు 4 kgs, అంటే 4 kgs పైబడినటువంటి బాడీ వెయిట్ కలిగిన డాగ్స్కి 1/2 టేబుల్ స్పూన్ డైలీ 2 సార్లు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 5 to 15 kgs బాడీ వెయిట్ ఉన్న వాటికి 1 స్పూను రోజుకి 2 సార్లు. 16 నుంచి 25 kgల బాడీ వెయిట్ ఉంటే 1.5 టేబుల్ స్పూను రోజుకి 2 సార్లు. 26 నుంచి 50 kgల బాడీ వెయిట్ ఉన్న వాటికైతే 2 టేబుల్ స్పూన్లు రోజుకి 2 సార్లు. అంతేకాకుండా 51 kgల బాడీ వెయిట్ పైబడి ఉంటే కనుక 3 టేబుల్ స్పూన్లు రోజుకి 2 సార్లు అనేది ఈ కాల్షియం మస్ట్ పెట్ లిక్విడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. మీ అంతటా మీరు ఇది వాడకుండా మీ యొక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదైనా కాల్షియం సిరప్ కనుక రాసినప్పుడు దీన్ని తెచ్చుకొని వాడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అంతేకాకుండా కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే ఆక్వాప్లాన్ అండ్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.